హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు సిస్టర్స్. సో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. సో శ్రావణ మాసం రోజు ఫస్ట్ రోజు నేను దేవుడికి సేమ్యా పాయసం చేసి పెట్టానండి. సో ఈ రెసిపీ అనేది మాకు వచ్చు కదక్క అని అనుకోవచ్చు. లేదండి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. సో అందుకని ఈ చిన్న క్లిప్ అనేది తీశాను. ఏం లేదండి, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైనాక సేమ్యాలు వేసుకోవాలి. సేమ్యాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో ఈ శ్రావణ మాసంలో మీరేం చేశారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంతేకాదు, కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. సో పచ్చళ్ళు, కారపుళ్ళు అనమాట. సో మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే చిన్న షార్ట్ వీడియోలో నా నెంబర్ అనేది ఇచ్చాను. సో ఆ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా ఫోన్ నెంబర్ కలవకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పచ్చళ్ళు, కారపళ్ళు, అలానే స్నాక్స్ కూడా పెడదామని అనుకుంటున్నాను. సో అంతేకాదు, ఎక్కడికైనా కానీ కొరియర్ అనేది చేస్తాము. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల వేరే గిన్నెలో పాలు అనేది వేసుకోవాలి. సో క్రీమ్ పాలైనా పర్లేదు, నార్మల్ పాలైనా పర్లేదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ పాలు తీసుకున్నాను. ఒక 1 లీటర్ దాకా తీసుకున్నాను. పాలు కొంచెం వేడి కాగానే దీంట్లోకి వేయించుకున్న సేమ్యాలు కూడా వేసుకోవాలి. సేమ్యా పాయసం అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. దాకా అందరికి ఇష్టమే కదా. సో మా ఇంట్లో అయితే చాలా ఇష్టం సేమ్యా పాయసం. సో మీ ఇంట్లో ఏం తింటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. ఇలా వేయించుకున్న తర్వాత పాలన్నీ ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల దాకా సేమ్యాలు ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో పెడితే పాలు అనేవి పొంగిపోతాయి. ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి షుగరు మీ స్వీట్ తగ్గట్టు వేసుకోవాలి. ½ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. సో యాలకుల పొడి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసి వేసుకోవచ్చు. అలానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడ మా పిల్లలు తినరు కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ అనేది వేయటం లేదు. దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడు వేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేయండి. కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ డే రోజు మీరేం చేశారో కంపల్సరీగా కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మీ తెలుగు సిస్టర్స్.